హైదరాబాద్లో కళామందిర్ ఫౌండేషన్ 7వ వార్షికోత్సవం సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్గా జరిగింది. చేనేత కార్మికులకు యంత్రాలు పంపిణీ చేశారు. చేనేతకు ప్రోత్సాహం పేరుతో ఉద్యోగులకు చేనేత వస్త్రాలు పంచారు. 7 ఏళ్లుగా తమను ఆదరిస్తున్న కస్టమర్లకు కళామందిర్ యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. వీటికి బదులు సరైన పరిష్కారం కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. అసలు కథ వాటిలోనూ పోచంపల్లి టై అండ్ డైకి సంబంధించిన పట్టుచీరలు నేయాలంటే జి భరతయ్య గారు, సిహెచ్ వెంకన్న గారు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయిన ఎన్జిఓ కళామందిర్ ఫౌండేషన్ 7వ వార్షికోత్సవం జరుగుతుంది. ప్రతి ఏటా ఇంత వైభవంగా జరుపుతాము. సరే, ఒక్కొక్క సంవత్సరము మేము ప్రతి సంవత్సరము ఒక్కొక్క అంశాన్ని ఎన్నుకుంటాము. అయితే ఈ 2017 హైలైట్స్ ఏంటంటే 35 లక్షల రూపాయల స్కాలర్షిప్ స్కూల్ పిల్లలకి పంచబోతున్నాము. మరియు తెలంగాణ జిల్లాలో పేద వీవర్స్కి నేతన్నకి చేయూత అనే పథకం ద్వారా మన ప్రియతమ మంత్రి కేటీఆర్ గారు ప్రారంభించిన మరియు ఓల్డేజ్ హోమ్కి 1,00,000 రూపాయలు డొనేషను, మరియు కస్తూర్బాయ్ మెమోరియల్ ట్రస్ట్కి 1,00,000 రూపాయలు విరాళము. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ 5వ వార్షికోత్సవ వేడుకలు రాజమండ్రిలో ఘనంగా జరిగాయి. ట్రస్ట్ చైర్మన్, సిసిసి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పంతం కొండలరావు ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. 10,000 మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రాజమహేంద్రవరంలో మనం వనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు విశ్వనాథ గోపాలకృష్ణ, డాక్టర్ కర్రీ రామారెడ్డిలను ఈ సందర్భంగా సత్కరించారు. మానవుడు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్న పంతం కొండలరావు సక్రమంగా ఆలోచిస్తే సమాజాభివృద్ధి పాటుపడవచ్చన్నారు. రోజువారీ ధరల విధానం వల్ల నష్టాలు వస్తున్నాయంటున్నారు పెట్రోల్ బంక్ డీలర్. ఈ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోజువారీ ధరల సమీక్ష విధానానికి నిరసనగా ఈ నెల 12న పెట్రోల్ బంక్ బంద్లు పాటించనున్నట్టు అఖిల భారత పెట్రోలియం డీలర్ల సంఘం తెలిపింది. ఆ రోజు పెట్రోల్ కొనుగోలు, అమ్మకం జరపొద్దని బంక్ ఓనర్లకు సూచించింది. మహీంద్రా గ్రూప్ కి చెందిన కంపెనీ నుంచి ఓ ఉద్యోగిని ఇటీవల అర్ధాంతరంగా తొలగించడం వివాదాస్పదమైంది. అంతేకాకుండా సదరు ఉద్యోగితో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. వారి మధ్య సంభాషణలు బయటకు రావడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టెక్ మహీంద్రా సీఈఓ గుర్నామీ ట్విట్టర్లో స్పందించారు. సంస్థలో ప్రతి ఒక్కరి గౌరవాన్ని, విలువను కాపాడటం తమ లక్ష్యమని స్పష్టం చేశారు మహీంద్రా చైర్మన్ ఆనంద్. ఈ ఘటనపై వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నారంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోలోని ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ఫిల్మ్ అండ్ మీడియా ఏఎన్ఆర్ కళ అన్నారు టాలీవుడ్ హీరో నాగార్జున. గ్రాండ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2017 పేరుతో ఇన్స్టిట్యూట్లో షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన ఏర్పాటు చేశారు విద్యార్థులు. నాగార్జునతో పాటు అమల, ఇంద్రగంటి, తనికేళ్ల భరణి హాజరై వారిని అభినందించారు. ఈ ఫిల్మ్ చూస్తుంటే తనకు చాలా గర్వంగా ఉందన్నారు నాగార్జున.
group photos for the students with the industry guests, and so that the students can, filmmakers can go to the camp.